లోకాల ఆధిపత్యం పరలోకమందును భూమి మీదను పాతాళ లోకంలోనూ యేసుప్రభు పరిపాలన చేస్తున్నాడు. అయితే ప్రత్యేకించి ఆయన దావీదు సింహాసనం మీద కూర్చొని ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని కూడా పరిపాలన చేస్తున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన రెండు విధాలుగా ఉంది. ఒకటి, 3 లోకాల ఆధిపత్యము యేసు ప్రభు స్వాధీనం చేయబడింది, ఆయన పరిపాలన చేస్తున్నాడు. రెండవది, ఎవరైతే యేసుని రాజుగా అంగీకరించి బాప్తిస్మం పొందుతారో వారి అంతరంగంలో ఏలుబడి చేసేవాడు యేసుప్రభు. యేసుప్రభు పరిపాలన ఆత్మ సంబంధమైన రాజ్యంలో. యేసు అందరికీ ప్రభు. భూమి మీద పుట్టిన ప్రతివానికి ప్రభువుగా ఉండడానికి దేవుడు ఆయన్ను హెచ్చించాడు. పరలోకంలో యేసుప్రభు దేవుడు కుడిపార్శ్వమున కూర్చొని రాజ్యం వెళ్తున్నాడు. అటు పరలోకపు సేనల్ని ఇటు భూమి మీద ఉన్న సమస్తాన్ని ఏలుబడి చేస్తున్నాడు. ఆయన పరిపాలన సాగుతూనే ఉంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట రాయబడింది. 22వ వచనంలో, ఆయన పరలోకానికి వెళ్ళాడు. పరలోకమునకు వెళ్ళి, అదిగో పరలోకంలో దేవదూతలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మహామహులు ఉన్నారు, శక్తులన్నిటి మీదను అధికారం పొందిన వాడై దేవుడు కుడిపార్శ్వమున ఉన్నాడు. కరెక్ట్, అధికారం పొందినవాడై ఉన్నాడు, రాజ్యం వెళ్తున్నాడు. రాజ్యం వెళ్తున్న ప్రభు అయిన యేసు మరలా ప్రత్యక్షమవుతాడు. మరలా ప్రత్యక్షమవుతానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసింది యేసు ప్రభువే స్వయంగా. కాబట్టి యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షత అనేది కథ కాదు, అపోస్తలులు ఏదో కథ చెప్పారు అనేది కాదు, అది వాస్తవం. యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమయ్యే మాట వాస్తవం. యేసు ప్రభు స్వయంగా తన శిష్యులైన వారికి వాగ్దానం చేశాడు. ఏమని? నేను మరలా వస్తాను, వచ్చి నాతో పాటు ఉండడానికి నా ఇంటికి తీసుకెళ్తాను మిమ్మల్ని అని చెప్పేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం